జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏం మాట్లాడుతున్నారు? నిజమే రుద్రగారు, మా అక్క మనసులో మీరైతే ఉండడం పక్కా. అది నువ్వెలా చెప్పగలవు? ఒక ఆడపిల్ల మనసు ఇంకొక ఆడపిల్లకి మాత్రమే తెలుస్తుంది. వాట్ ఎవర్. తన నోటితో అయితే నీకు చెప్పలేదు కదా? ఆఫ్కోర్స్ చెప్పలేదు. కాని మా అక్క మిమ్మల్ని ప్రేమించింది అనే విషయం ఈరోజు మీ అమ్మగారు మా ఇంటికొచ్చినప్పుడే నాకు కన్ఫర్మ్ అయింది. ఏంటి? మా అమ్మ మీ ఇంటికొచ్చిందా? అవును, మీకు తెలీదా? మీ అమ్మగారు మా అక్కని మీ ఇంటి కోడలు చేద్దామని కలలు కంటున్నట్టున్నారు. ఆ విషయం వచ్చడుగుతే మా ఇంట్లో వాళ్ళు కుదరదని చెప్పేశారు. ఏంటి? మా అమ్మ పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చిందా? అవును, వచ్చారు, మాట్లాడారు. కానీ మా వాళ్ళకిష్టం లేదు కదా, అందుకే ఇబ్బందిగా వెళ్ళిపోయారు. మీ అమ్మగారు ప్రపోజల్ పెట్టినప్పుడు మా అక్క ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆవిడ మాటని ఖండించడం లేదు. అంటే తన మనసులో మీరున్నట్టే కదా. మీరిష్టం లేకపోతే ఆ మాట నేరుగా చెప్పుండేది కదా. పాపం, తన ప్రేమని ఎవరికీ చెప్పుకోలేక, తన మనసులో బాధని ఎవరికీ పంచుకోలేక మా అక్క ఎంత కష్టపడుతుందో. మీరైనా కాస్త చొరవ చూపిస్తే. కార్ దిగు. ఎందుకు? కార్ దిగమన్నాను కదా. ఈయనేంటి నేను చెప్పేది పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా అజయ్ని దక్కించుకోవడానికి నా ప్రయత్నాలు నేను చేస్తాను. ఏమిటి కామాక్షి, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? యశోదాదేవి పెద్దింటావిడ పెద్ద మనసు చేసుకుని మన చిన్న గుమ్మాన్ని తొక్కడానికొచ్చింది. మన మధ్యతరగతి ఆడపిల్లని కోటలాంటి వాళ్ళింటికి కోడలిగా చేసుకుంటానని అడిగింది. కాదన్నాం, కరాఖండిగా చెప్పేశాం. ఎంత బాధపడిందో ఏమో. ఆమె పడ్డ బాధ గురించి ఆలోచిస్తున్నావా కామాక్షి? మరి ఆ కుటుంబం వల్ల, ఆ రుద్ర నీలకంఠ వల్ల మనం ఎన్ని అవమానాలు అనుభవించామో మర్చిపోయావా? మనం ఎన్ని కన్నీళ్లు దిగమింగామో గుర్తు రావడం లేదా? తప్పులు జరిగాయండి. ఇప్పుడు ఆ తప్పులు ఒప్పుకునే కదా ఒక మెట్టు దిగొచ్చేసింది. చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికే కదా మనింటి పిల్లను వాళ్ళింటి కోడలిగా చేసుకుంటానన్నది. వద్దని చెప్పే ముందు ఒకసారి ఆలోచించాల్సింది. వాళ్ళు పెద్దింటి వాళ్ళు. ఇళ్ళు మాత్రమే పెద్దగా ఉంటాయి, వాళ్ళ మనసులు మాత్రం ఇరుకుగా ఉంటాయి. ఇరుకు మనసై ఉన్నదైతే ఇంత దూరం ఎందుకొస్తుంది మావయ్య గారు? ఆ యశోదాదేవి మనసు పెద్దదే అయ్యుండొచ్చు, కానీ ఆ రుద్రనీలకంఠ దరిద్రపు ఆలోచనలకి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటివాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.